ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अबद्धेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमा श्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो हरे कृष्णा प्रभु దండవత్ ప్రణామం. సో ఈరోజు ఈనాటి భాగవత భాగవత ఉత్తమ శ్లోక లీలయ అన్న టైటిల్ మీద మనం భాగవతాన్ని మనం చదువుతున్నాం. కింది 3 వారాలు 3 శ్లోకాలు మనం చదివాం. ఈ రోజు నుంచి కొద్దిగా ఎక్కువ శ్లోకాలు చదవబోతున్నాం. ఎందుకంటే మూడింటికి కొద్దిగా ప్రత్యేకమైన వివరణ కావాలి కాబట్టి అట్లా మనం చదివాం. ఆ 3 శ్లోకాల్లో భాగవతం తాలూకా గొప్పతనం ఏంటన్నది వివరించారు. ఇప్పుడు అసలు భాగవతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న విషయాన్ని ఇప్పుడు మిగతాది ఈ అధ్యాయంలో మిగిలినవన్నీ మనకి వివరిస్తారు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే
నైమిసారణ్యంలో ఋషులందరూ యజ్ఞం చేయాలనుకుంటారు. వాళ్ళ దగ్గరికి సూత గోస్వామి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయనకి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానంగా ఈ భాగవత వివరణ అన్నది జరిగింది. భాగవతం రకరకాలుగా ఉంది, మనకు తెలుసు. ఏంటంటే ఒకటి మనకు తెలిసినంత వరకు ఏంటంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు వివరించింది. కానీ మనం చదువుతున్న భాగవతం సూత గోస్వామి శౌనకాది ఋషులందరికీ నైమిషారణ్యంలో వివరిస్తున్న భాగవతాన్ని మనం చదువుతున్నాం. ఆ వివరణలో సౌనిక ఋషి చెప్తూ ఉంటాడు మధ్య మధ్యలో ఏమని, సుఖదేవ గోస్వామి పరీక్షిత్కి ఇలా చెప్పాడు అని. ఆ చెప్తూ మళ్ళీ మధ్యలో సుఖదేవ గోస్వామి మధ్య మధ్యలో కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, ఈ ప్రశ్న నారదముని ఫలానా బ్రహ్మని అడిగాడు, లేకపోతే ఫలానా వాళ్ళు నారదముని అడిగారు, ఇలాగా అవన్నీ వస్తుంటాయి. కానీ ఓవరాల్గా మనకేంటంటే మనం చదువుతున్న భాగవతం ఇది సూత గోస్వామి శౌనకాదృష్టికి మధ్య జరిగే సంభాషణ. ఆ సంభాషణని మనం ఇప్పుడు చదవబోతాం. అంచేత దాంట్లో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు వివరించడం, పరీక్షిత్ మహారాజు అడగడం కూడా వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు అది ఏ విధంగా మొదలైందన్నది ఇక్కడ 4వ శ్లోకం నుంచి మనం 4వ శ్లోకం నుంచి నైమిషే నిమిషక్షేత్రే ఋషయా సౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. సహస్ర సమం అసత. సహస్ర అంటే తెలుసు 1000. 1000 సమం. సమం అంటే సంవత్సరాలు. అంటే వాళ్ళు అక్కడ ఋషులు 1000 సంవత్సరాల యొక్క యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించారు. 1-2 సంవత్సరాలు. అది ఇక్కడ ఏం చదువు, భగవానుడు అతని వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు అనేది అక్కడ ఎందుకు చేయాలన్నది కూడా అక్కడ చెప్తున్నారు. నైమిషే అనిమిష క్షేత్రే. అనిమిష అంటే నిమిషం అంటే నిమిషానికి అర్థం ఏంటంటే కన్నురెప్ప కొట్టడం. అనిమిష అంటే కన్నురెప్ప కొట్టని వాడు. కన్నురెప్ప కొట్టని వాడు ఎవడు? భగవంతుడు ఒకడే. నైమిషారణ్యం ఏంటంటే అనిమిష క్షేత్రే. అది క్షేత్రం. ఎవరి క్షేత్రం? అనిమిషే అంటే ఎవరైతే కన్నురెప్పలు కొట్టడో అతని క్షేత్రం, అంటే భగవంతుని క్షేత్రం. అంటే నైమిషారణ్యం అన్నది భగవంతుడి యొక్క పుణ్యక్షేత్రం అన్నది. అంతేదా ఆయన యొక్క ప్రీత్యార్థం వాళ్ళు చేయదలుచుకున్నారు. అందుకనే భగవానుడు అతని భక్తుల ప్రీత్యార్థమై 1000 సంవత్సరాల కాలము పట్టు ఒక యజ్ఞం నిర్వహించటకు సౌనక ఋషి అధ్యక్షున ఋషులందరూ పవిత్ర స్థలమైన నైమిషారణ్యమును ఒక మారు సమగూడిరి. అంచేత అందరూ ఏంటి చూడండి, ఇక్కడ భగవద్గీత కూడా ఒక పుణ్యక్షేత్రంతో స్టార్ట్ అయింది, కురుక్షేత్రం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఇక్కడ కూడా నైమిషే నిమిష క్షేత్రే. సో చేత పుణ్యక్షేత్రం ఉన్న గొప్పతనం అది. పుణ్యక్షేత్రంలో ఏం జరిగినా ఏదో ఒక బెనిఫిట్ జరుగుతుంది. అందుకనే ఏదైనా కార్యం చేసేటప్పుడు స్థల ప్రభావం కూడా ఉంటుంది. అందుకని స్థలం కూడా మంచి స్థలం, మంచి ముహూర్తం అని కూడా చూడాలి. అవన్నీ చూసి చేసుకుంటారు. అందుకని వివాహాలన్నీ పెళ్ళిళ్ళు పూర్వం, ఇప్పుడంటే కళ్యాణ మండపాలు వచ్చేసాయి, పూర్వం మందిరాల్లో జరుగుతుంటేవి పెళ్ళిళ్ళు. ఎందుకంటే దాని యొక్క అది ప్రభావం, అది అంటే ఆ స్థల ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడ లేని కళ్యాణ మండపాలు పెట్టుకొని ఇంకా ఎవరితో సంబంధం లేదు. అక్కడ కనీసం భగవంతుడు పురోహితుడు ఏదో నామమాత్రంగా మంత్రాలు చదువుతాడు, మిగతాదంతా సినిమాలు ఇవి అవి
ప్రజల వల్ల జరుగుతూ ఉంటాయి. పేరుగంత శుభకార్యం జరిగేదంతా అశుభం. మాంసం, మందు, సినిమా పాటలు ఇవే జరుగుతాయి. అటువంటి జీవితాల్లో ఏం శుభం వస్తుంది? ఎప్పుడైతే మనం శుభకార్యాన్ని శుభప్రదమైన పుణ్యక్షేత్రం చేస్తావో దాని నుంచి ఏదో ఒక ఫలితం అనేది మనకు దొరుకుతుంది. అక్కడ కూడా సంభాషణ జరుగుతుంది. కురుక్షేత్రం జరిగింది, దానివల్ల భగవద్గీత వచ్చింది. ఇక్కడ సంభాషణ నైమిషారణ్యంలో జరుగుతుంది, దీనికి భాగవతం వచ్చింది. అంచేత పుణ్య కార్యాలని పుణ్యక్షేత్రాల్లో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంచేత ఇక్కడ అయితే వాళ్ళు 1000 years యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరి కోసం? భగవానుడు అతని భక్తుల ప్రీత్యర్థం. అంచేత మనం ఎప్పుడైనా సరే ఏదైనా మంచి కార్యాలు చేయాలన్నప్పుడు మనం అది ముందు చూసుకోవాలి, అది భగవంతుడు నచ్చుతుందా లేదా. అది భగవంతుడు నచ్చిందో మనకు తెలియకపోవచ్చు. కనీసం అంటే వాళ్ళకి నచ్చుతుందా, వాళ్ళకి నచ్చిన విధంగా జరగాలి. అది మనకి మన యొక్క ముఖ్య ఉద్దేశం ఉండాలి. మనకు నచ్చిందా, మన బంధువు నచ్చిందా అన్నది కాదు. ముఖ్యమైన మన ఏదైనా ఒక శుభకార్యం చేస్తే దాని యొక్క ముఖ్య ఫలితం, ముఖ్య ఉద్దేశాలు ఉండాలి. అది భగవంతుడికి కానీ లేదా భగవంతుడి భక్తులకు కానీ వాళ్ళకి నచ్చేదే ఉండాలి. అది అంచేత వీళ్ళు భగవానుడు అతని భక్తులకు 1000 సంవత్సరం కాలం పాటు ఒక యజ్ఞం నిర్వహించటకు సౌనక ఋషి ఆధ్వర్యంలో, సౌనక ఋషి అన్న ఋషి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఋషులందరూ పవిత్ర స్థలం నైమిషారణ్యాన్ని చేరుకున్నారు. సమకూడిరి, అక్కడ అందరూ ఒకసారి గుమ్మిగూడారు, అంటే ఒకసారి చేరుకున్నారు. ఇక్కడ ప్రభుపాద వారు 2వ శ్లోకంలో నైమిషారణ్యం తన విశిష్టని వివరిస్తున్నారు. ఈ విశ్వం యొక్క సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు విశ్వమంతయు నిక్షిప్తము రీతిలో ఒక చక్రమును సృష్టించని వాయవీయ తంత్రమునందు తెలుపబడినది. భగవంతుడు అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేశాడు. సృష్టి చేసేసి ఆ సృష్టి అంతటిని ఒక చక్రంలాగా ఊహించుకున్నాడు. చక్రంలాగా అంటే ఆయన చేసిన సృష్టి అంతా ఆ చక్రంలో ఫిట్ చేశాడు అన్నమాట, చక్ర రూపంలో. అట్టి ఘనమైన చక్రం యొక్క పిడి నైమిషార్యమున ప్రతిష్ఠించబడింది. పిడి అంటే తెలిసా? సెంటర్. ఆ చక్రానికి మొత్తానికి సెంటర్ ఎక్కడైతే రాడ్ తెలుస్తుందో మనకి చక్రానికి యాక్సిల్ అంటాం ఇంగ్లీష్లో, అది నైమిషారణ్యం అంట. అందుకని నైమిషారణ్యం ఈ మొత్తం విశ్వానికి మొత్తానికి సెంటర్ పాయింట్. అది దానికి అంత విశిష్టత నైమిషారణ్యం. నైమిషారణ్యంను గూర్చిన ప్రస్తావన వరాహ పురాణం నందును కలదు. నైమిషారణ్యం యజ్ఞం ఆచరించడం ద్వారా దానవుల బలము నశింపజేయవచ్చని దాని అందు తెలుపున్నది. తత్కారణంలోనే అట్టి యజ్ఞాచరణకు బ్రాహ్మణులు నైమిషారణ్యం. అది నైమిషారణ్యంలో ఎప్పుడైనా యజ్ఞం చేస్తే దాని ఫలితం కారణంగా దానవుల యొక్క అంటే అసురుల యొక్క ప్రభావాన్ని మనం నాశనం చేయవచ్చు. అందుకనే ఋషులందరూ అక్కడ ఎంచుకున్నారు. ఎందుకని? రాబోయే కలికాలం దానవ గుణాలతో నిండిపోయింది. అసుర గుణాలు పెరిగిపోతున్నాయి. దేవతా గుణాలు అన్ని నశించబోతున్నాయి. దాని ప్రభావాన్ని తగ్గించడం కోసం వీళ్ళందరూ నైమిషారణ్యంలో యజ్ఞం చేయాలని తలిచారు. చేత బ్రాహ్మణులు పూర్వం ఎంత ఆలోచించారు, ఏం చేసినా సరే దానికి ఒక పెద్ద ఆలోచన ఉండేది. ఆలోచన చేసి ఎన్నుకునేవారు, ఎలా పడితే అలా కాదు. మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చేయలేదు, కళ్యాణ మండపాల్లో కూడా చూస్తాం, కాస్ట్ ఎక్కువ లేకపోతే కన్వీనియంటా లేదా ఇదో చూసుకుంటాం. కానీ భగవంతుడికి ఏమైనా ఉందా, ప్రయోజనం వస్తుందా, భక్తుడికి ఏమైనా అవుతుందా, లోక కళ్యాణం వద్దా అనే విషయం మనం ఎప్పుడు ఆలోచించాం. అంటే మన పాకెట్ లేదా మనకు నచ్చింది అవే చూస్తాం. అలా కాదు. అందుకనే ఆధ్యాత్మ చింతన కలిగిన వ్యక్తుల యొక్క నిర్దేశకత చాలా అవసరం మన జీవితంలో.
దానివల్ల మనం చేసే కార్యాలు మన జీవితం కూడా శుభదాయకంగా మారుతాయి వారి యొక్క నిర్దేశకత వల్ల. అందుకని వీళ్ళు ఇంత ఆలోచించి నయమసారిణ్యాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. రెండో పారాగ్రాఫ్లో ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఏంటంటే, ఏదైనా ఒక కార్యం చేయాలన్నప్పుడు ఎవరి కోసం చేయాలి, అది భగవంతుడి యొక్క ప్రీత్యార్థం చేయాలన్న విషయాన్ని ప్రభుపాదులు వారు రెండో పారాగ్రాఫ్లో వివరిస్తున్నారు. విష్ణు భక్తులైన వారు ఆ భగవాన్ ప్రీత్యార్థము సర్వ విధమైన యజ్ఞములను నిర్వహించరు. భక్తులు ఏం చేస్తుంటారు? భగవంతుడి యొక్క ప్రీత్యార్థం మాత్రమే వాళ్ళు ఏదైనా చేస్తారు, యజ్ఞాలని ఏమైనా సరే. భక్తులైన వారు అట్లు భక్తియుక్త సేవ యందు అనురక్తులు కాగా, పతితైన వారు భౌతిక సుఖముల యందే అనురక్తి కలిగిందరు. అది భక్తులకి ఆ భక్తులకు ఉన్న తేడా. భక్తులు ఏం చేస్తారు? భగవంతుడు నచ్చుతున్న దాంట్లో వాళ్ళు అనురక్తులు, అంటే వాళ్ళు ఆసక్తి ఎక్కువ ఉంటారు. అదే పతితులైన వారు అంటే అభక్తులు, భక్తి మీద నమ్మకం లేని వాళ్ళు, లేదంటే భౌతిక వ్యామోహాలకి గురైన వాళ్ళు, బానిసలైన వాళ్ళు, వీరందరూ ఏం చేస్తారు? భౌతిక సుఖంలోందే అనురక్తి అంటే ఆసక్తి కలిగి ఉంటారు. విష్ణు ప్రీత్యార్థము కాకుండా ఇతర ప్రయోజనకే వనరుపబడు దేనిదేను ఈ జగత్తునందు కర్తకు మరింత బంధమునే గూర్చగలదని భగవద్గీత చెప్పుకున్నది. విష్ణు ప్రీత్యార్థం కాకుండా వేరే దానికోసం దేనికోసమైనా మనం కార్యాలు చేస్తే అటువంటి కార్యాలు కర్తని కర్మబద్ధం చేస్తారు. అది మొత్తం మీద అక్కడ అది అంటే అక్కడ దాని తాత్పర్యం ఏంటంటే, విష్ణు ప్రీత్యార్థం చేసే కర్మలను ఎన్నడూ కూడా ఆపకూడదు అన్నది ఫస్ట్ లైన్ ట్రాన్స్లేషన్. అంటే మనం ఏం చేసినా ఆ విష్ణు ప్రీత్యార్థం చేసే కర్మలు ఏవి కూడా మనం ఆపకుండా వెళ్ళలేదు, అవి ఆపకుండా చేయాలి. అలా కానీ ఎవరైతే తన కోసం చేస్తారో వాళ్ళు కర్మబద్ధులు అవుతారు అన్నది భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఈ విధంగా అది ప్రభుపాద రెండోది. మూడో పారాగ్రాఫ్లో మొత్తం తనకు సారాంశం ఏంటంటే చెప్పుకోవాలంటే, మహర్షులందరూ జనుల యొక్క శ్రేయస్సు కోసమే వాళ్ళు ఏ కార్యాలైనా చేస్తారు. అది ఆ పారాగ్రాఫ్లో సారాంశం. మహర్షులు లేదా మహాజనులు సామాన్య ప్రజలందరి యొక్క శ్రేయస్సు కోసమే ఏదైనా కార్యాలు చేస్తారు, శ్రేయభిలాషులు అండి. అంటే ఇక్కడ మహాజనుల యొక్క లక్షణాలు ప్రభుపాదులు వారు వివరిస్తారు. ఎలాగంటే చూస్తుంటే, మహర్షులైన వారు అట్టి మార్గం ఎరిగి ఉన్నందున సర్వులకు మంగళదాయకములకు కర్మలను వనరించుటకు ఆతురతను కలిగిందురు. ఎందుకంటే ఎట్టి మార్గం దాని నుంచి వస్తే స్పృహ తప్పిన మానవులు శాంతి పురోభివృద్ధులకు తగిన మార్గం తెలుసుకుంటారు. అంటే సామాన్య ప్రజలు శాంతిని, వారి యొక్క జీవితంలో పురోగతి అంటే లౌకిక పురోగతి సాధిస్తారు, కానీ ఆధ్యాత్మిక పురోగతిని ఎలా సాధించాలన్న విషయాన్ని, శాంతిని వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళు లేవు, వాళ్ళు వాటిని ఎలా పొందాలో కూడా తెలుసుకోలేదు. అంచేత మహాజనులకు అది తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు? మహాజనులను అట్టి మార్గం ఎరిగినందున, అంటే ఏ విధంగా శాంతిని పొందొచ్చు, ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతిని పొందొచ్చు అన్న విషయం తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు సర్వులకు మంగళదాయకముగా కర్మలను వనరించుటకు ఆతురతతో కలిగిందురు. వాళ్ళు ఎప్పుడు కూడా దేనికోసం ఉంటారు? వాళ్ళందరికీ భక్తు అంటే సామాన్య ప్రజలందరికీ మంగళదాయకం అవ్వాలి అన్న దాంతో వాళ్ళు ఆతృతతో వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా ఏ విధంగా చేస్తే ఏం చేస్తే వీళ్ళందరూ మంగళదాయకం, ఏ విధంగా వీళ్ళందరూ ఉద్ధరణ పడతారన్నది. రెండోది, సర్వజీవులకు నిజమైన స్నేహితులు. వాళ్ళు సర్వజీవులకు నిజమైన స్నేహితులు. మూడో లక్షణం, తమకు కలిగిన అవసరకర్మలను ఏమాత్రం లెక్క చేయక జనులకు శుభమును కూర్చు ఉద్దేశంతో వారు సదా శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవ యందు నియుక్తులు. వారికి జరిగే అసౌకర్యాలను పట్టించుకోకుండా మనలాంటి బద్ధ జీవులకు అందరికీ శ్రేయస్సు కోసం వాళ్ళు కృష్ణుడి యొక్క సేవలో ఎప్పుడు నియుక్తులై ఉంటారు. మనం చూస్తున్నాం మన గురువులు, వాళ్ళు ఎన్ని అసౌకర్యాలు ఉన్నా సరే, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా
ప్రచారం ఆపడం లేదు. ఉం? వాళ్ళొక ఆ, ఆ, మన భక్తులను మనం ఉద్ధరించాలని తపనలో దీక్షలు ఇవ్వడం అంటే రకరకాలుగా సేవలు రకరకాల మీటింగ్లు స్కీములు ఏవో చేస్తూ మనం ఏ విధంగా ఉద్ధరించాలి అన్న ఆ, తపనలో వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు ఈ 3 లక్షణాలు మహాజనులకు ఉండే లక్షణాలు రూపాయల వారి వస్తున్నారు. లాస్ట్లో ప్రభుపాద వారు ఏదో పారాగ్రాఫ్ చెప్తున్నారు ఏంటంటే, వృక్షం నుండి విడివడిన శాఖలు పత్రములు మాత్రమే సంతృప్తినందవు. వృక్షం నుండి విడివడిన శాఖలు పత్రములు నీరు పోసినాను క్రమంగా అవి ఎండిపోవును. వృక్షంతో విడిపోయి అనుకోండి శాఖ ఏదైనా ఒక కొమ్మ లేదంటే ఒక ఆకులు కానీ ఆకులు కింద పడిపోయికోండి, అది పచ్చి ఆకైనా సరే మన దానికి ఎన్ని నీళ్ళు పోసినా అది ఎండిపోతుంది. అదే విధముగా మానవ సమాజం వృక్షం నుండి శాఖలు విడిపోయిన రీతి శ్రీకృష్ణ భగవాను విడివడిచినచో ఏ విధముగానో పోషింపజాలదు. అంటే అది ఎప్పుడైతే ఈ మానవ సమాజం కృష్ణుడు అన్న వృక్షం నుంచి విడిపోద్దో, కృష్ణ చైతన్య అన్న వృక్షం నుంచి విడిపోద్దో, ఎన్ని చేసినా సరే లాస్ట్గా అది వాడిపోయి వృధా అయిపోవాల్సిందే తప్ప దాంట్లో పురోగతి అన్నది ఉండదు, వ్యర్థం. ఆ కార్యంలోకి ఎత్తించువాడు శక్తిని వనరులను కేవలం వృధా పరిస్థితి కాగలదు. కృష్ణ చైతన్యాన్ని ఇవ్వకుండా వేరే కార్యాలు ఏవైనా చేస్తూ వాళ్ళ వాళ్ళ యొక్క శక్తియుక్తులన్నింటినీ అక్కడ పెడితే వాటిని వ్యర్థం చేసుకోవడమే తప్ప ఇంకేమీ జరగదు. ఎందుకైతే చెట్టు నుంచి విడిపోయిన కొమ్మకు కానీ లేదంటే ఆకుకు కానీ మనం ఎన్ని నీళ్లు పోసి ఎన్ని ఎరువులు పెట్టినా సరే అది బతకదు. మానవ సమాజం కూడా కృష్ణ చైతన్యం అనే వృక్షానికి వదులుకోండి లేదా కృష్ణుడు అనే చెట్టుకి దూరం అయిపోతే ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా లేదా మిగతా ఎన్ని కార్యక్రమాలు చేయించినా సరే లాస్ట్కి ఎండిపోయి అశాంతియుతంగా అది ఉండిపోవడమే తప్ప వేరే విధంగా అది ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు. అంచేత అటువంటి కార్యాలకి చేసే వాళ్ళందరూ కూడా తమ శక్తియుక్తుల్ని వ్యర్థం చేసుకోవడం తప్ప ఇంకేం ప్రయోజనం. తర్వాత పారాగ్రాఫ్ ప్రభుపాదులు చెప్తున్నారు. అయితే ఈ నేటి కాలంలో ఏం చేయాలని, నేటి నవనాగరిక మానవ సంఘము శ్రీకృష్ణ భగవాన్తో తమకు గల సంబంధం నుండి విడివడి ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మన నేటి నవనాగరికత ఏది కృష్ణుడు అనే చెట్టు నుంచి విడిపోయిన సంబంధాన్ని తెంచేసుకుంది. అటువంటి సంఘమునందలి నాస్తిక నాయకులచే చేయబడు యోచనలన్నీ అడుగడుగునా భంగపడగలవు. అట్టి అనుభవం కలుగుతున్నాను. ఈ విషయం వారన్నను మేల్కాంచరు. అంచేత దానికి ఏం చేయాలి, దీనికి అవసరం నెక్స్ట్ పారాగ్రాఫ్, దీనికి అవసరమైన పద్ధతిని అత్యంత శాస్త్రీయముగా శ్రీ చైతన్య మహాప్రభు స్వయముగా ప్రవేశపెట్టింది. జనులు జాగరణ చేయక సమూహ హరినామ సంకీర్తన విధానమే యుగమునకు ఉద్దేశం పడ్డది. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో దీన్ని జనులు ఉద్దేశించడానికి ఏం చేశారు, సామూహిక అంటే హరినామ సంకీర్తన, కాంగ్రిగేషనల్ చాంటింగ్ అంటారు. అంటే సామూహికంగా రావాలి, ఒకరు కాకుండా. సామూహిక హరినామ సంకీర్తన విధానం ఒకటే యుగానికి ఉద్దేశం. అందుకనే ఈ కలియుగం తలగా యుగధర్మం ఏంటి, హరినామ సంకీర్తనం. సంకీర్తనం, కీర్తనం కాదు, సంకీర్తనం అంటే సామూహికంగా సంఘంలో సంఘయుతంగా చేసే కీర్తన సంకీర్తనం. అంటే దీన్ని చైతన్య మహాప్రభు వారు ప్రవేశపెట్టారు. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు ఈ నేటి నాగరికతలో ఉద్ధరించడానికి ఏ విధంగా చేయాలని చెప్పి ఇక్కడ వివరించారు. తర్వాత అయితే వీళ్ళు సంకల్పం చేశారు, సంకల్పం చేసి యజ్ఞాన్ని మొదలుపెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది, తా ఏకదాతు మునయః ప్రాతర్హుతాగ్నయః సంస్కృతం సోతమాసీనం అప్రచురితమాదరాత్. ఒకరోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వలింపజేయడం ద్వారా ప్రాతకాల కర్మలను పూర్తి చేసి
శ్రీల సూత గోస్వామి ఉన్నతాసనం సమర్పించిన పిమ్మట భక్తి ప్రకృతులతో ఈ క్రింది విషయం గురించి ప్రశ్నించిరి. సో వాళ్ళు సౌనకాది ఋషులు ఆధ్వర్యంలో యజ్ఞం చేస్తున్నారు, ఆల్రెడీ మొదలు పెట్టేశారు. మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజున సూత గోస్వామి అక్కడికి వచ్చారు ఆ నైమిషారణ్యానికి. వచ్చిన రోజు వచ్చారు, వచ్చి ఉంటారు. నెక్స్ట్ డే ఒకనాడు వాళ్ళందరూ కూడా ఋషులందరూ కూడా వాళ్ళ ప్రాతకాల కార్యాలని ముగించుకొని, ఇది చూడండి, ఇది అంటే ప్రాతకాల కార్యం అంటే మార్నింగ్ ప్రోగ్రామ్. మన తెలుగులో మనం ప్రభుపాద వారు ఇస్కాన్ టెర్మినాలజీ ప్రకారం మార్నింగ్ ప్రోగ్రామ్ అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అటువంటి పెద్ద మనిషిని కలిసడానికి వెళ్ళినా సరే వాళ్ళ యొక్క మార్నింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు శ్రద్ధ చేయలేదు. ఇదే కాదు, మనం చదవబోతున్నాం ప్రహ్లాదుని చరిత్రలో ధ్రువ మహారాజుని తీసుకువెళ్ళడానికి పుష్ప విమానాలు వస్తాయి, విష్ణుదూతలు వస్తారు. వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నా సరే ప్రహ్లాద్ మహారాజు వెంటనే వెళ్ళిపోడు. ఉదయం లేచి తన ప్రాతకాల మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా చేసుకుని దాని తర్వాతే వైకుంఠానికి వెళ్ళడానికి ఆసీనుడవుతాడు. అంటే మార్నింగ్ సాధన అన్నది ఎంత ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ ఋషులందరూ ప్రతి ప్రాతకాల కర్మను పూర్తి చేసి, అంటే మార్నింగ్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత సూత గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక ఉన్నత ఆసనం సమర్పించారు, ఒక ప్రత్యేకమైన ఆసనం ఇచ్చారు. ఎప్పుడైనా సరే భాగవతాన్ని మనం వినాలనుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి వినాలనుకుంటున్నాం వాళ్ళకి తగిన రీతిలో సత్కారం ఇచ్చడం ద్వారా మనం కొంత కృపకు పాత్రలు అవుతాం. ఆ కృప కటాక్షాల వల్ల మనం ఆ వక్త చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకునే స్థాయికి వస్తాం. ఎప్పుడైనా ఒక వక్త నుంచి మనం ఏదైనా విని నేర్చుకోవాలనుకుంటే ఆ వక్త మీద మనకున్న గౌరవ భావనను బట్టి మనకి ఎంత గౌరవం ఉందో అంత మంచిగా మనం వాళ్ళ నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్, అంటే ఆయన మీద గౌరవం లేదు, ఏదంతా ఏదో చెప్తారు సోదరు చెప్తారు అన్నట్టు కూర్చుంటే ఆయన చెప్పిన దాంట్లో మనం ఏమి కూడా అర్థం చేసుకోవాలి, ఏమి కూడా మనం నేర్చుకోవాలి. అందుకనే వక్తల్ని గౌరవించడం చాలా ముఖ్య విషయం. ఈ రోజుల్లో అది ఆ రోగం నాకు కూడా ఉందనుకోండి, వక్త వచ్చి మొదలుపెట్టిన తర్వాత వచ్చి మనం కూర్చుంటాం అలా. ఇంకా రాలేదు, ప్రభుజీ రాలేదు, ఇంకా కీర్తన స్టార్ట్ అయింది, ఇంకా క్లాస్ స్టార్ట్ అవ్వలేదు, ఇలాగా. కానీ అది సరైన పద్ధతి కాదు. యాక్చువల్గా మనం ఆ వక్తని ముందుగా వెళ్ళి మనం గౌరవప్రదంగా స్వాగతం పలకాలి. ఎవరైనా యాక్టర్ కానీ రాజకీయ యాక్టర్ కానీ వస్తే మనం వాళ్ళకన్నా ముందు వెళ్ళి సీట్ల కోసం మనం తాగడానికి ముందు గంట ముందు నుంచి వెళ్ళిపోతాం. కానీ భగవత్ స్పీకర్ వచ్చేటప్పటికి, క్లాస్కి వచ్చేటప్పటికి మనం వెనకాల ఉంటాం. ఎలాగో ఇప్పుడు 4:30 క్లాస్ అయితే జపం మాల చేయిస్తారు కదా, జపం వేయగలగాలి, తర్వాత శ్లోకాలే కదా, శ్లోకాల తర్వాత ఇలా ఉంటుంది మనది. కానీ అది సరైన పద్ధతి కాదు. వక్త కంటే ముందుగా వెళ్ళి మనం స్వాగతం పలకాలి ఆయన దగ్గరికి, ఆయన వచ్చినప్పటికి. అది ఆ భావనతో ఎప్పుడైతే మనం కూర్చుంటామో చెప్పిన వాడు ఎంత నీచుడైనా సరే ఆయన నుంచి మనం మంచి నేర్చుకుంటాం. హంసలా తయారవుతాం. హంస ఏం చేస్తుంది మీకు తెలుసు, హంసలో నీళ్లు పాలు కలిపిస్తే అది పాలు మాత్రం తాగుతా నీళ్ళు వదిలేస్తుంది. ఎవరికి తెలుసు అది? ఏమో నేనైతే చూడలేదు కానీ విన్నవే, అని అది చేస్తుందట. సో అదేవిధంగా మనం ఎప్పుడైతే వక్త మీద సరైన దృక్పథంతో, సరైన గౌరవభావంతో మనం వినాలనే భావంతో కూర్చుంటామో ఆయన ఎటువంటి చెప్పిన దాంట్లోంచి మనం మంచిని గ్రహించి హంస వల్ల మనం మంచిని గ్రహించుకుంటాం, నేర్చుకుంటాం. అందుకని వీళ్ళందరూ ఇక్కడ సూత గోస్వామికి ఉన్నతాసనాన్ని కూడా సమర్పించారు. ప్రభుపాద వారు దీనికోసం చెప్తారు మొదటి పారాగ్రాఫ్ లో, ఏది
శ్రీమద్ భాగవత ప్రవక్తకు తగిన ఆసనం సమర్పించిరి. కనుక దృష్టంతులను శ్రీమద్ భాగవత పురాణ ప్రవక్తకు తగిన ఆసనమును సమర్పించిరి. అట్టి ఆసనమును వ్యాసాసనము అని పిలువబడును. అంటే వ్యాసదేవుని ఆసనము అని చెప్పి. ఎందుకంటే భాగవత రచన చేసింది వ్యాసదేవుడు. అంతేకాకుండా మొత్తం మన ఈ పౌరాణిక వేద జ్ఞానాన్నంతటిని రచన చేసింది వేదవ్యాసుడు కాబట్టి ఆయన మనకి తెలుసో తెలీదో చూడండి. బిస్లరీ వాటర్ అంటాం కదా, కానీ బిస్లరీ వాటర్ కాదు. మనం ఏం చూసినా బిస్లరీ వాటర్ అంటాం. యాక్చువల్లీ బిస్లరీ వాటర్ కాదు అది. కంపెనీలు చాలా చాలా ఉంటాయి. ఆక్సి రిచ్ అని అవుతుంది, ఏదో హిమాలయాస్, రకరకాల ఏవో ఉన్నాయి, అక్వా అక్వా అక్వాఫిన్ ఏవో ఉన్నాయి. కానీ మనం బిస్లరీ వాటర్ అంటాం. ఎందుకంటే బిస్లరీ కంపెనీ మొట్టమొదటిసారిగా ఈ డ్రింకింగ్ వాటర్ని ఇంట్రడ్యూస్ చేసింది. అందుచేత అది దాని పేరు మీద అలా ఉండిపోయింది. అలాగే వాషింగ్ పౌడర్ అంతటిని ఇప్పుడు మనకి కొన్ని ఉంటాయి, కానీ పూర్వం రిన్ సబ్ అనేవారు. ఏ సబ్ వచ్చిన రిన్ సబ్ అనేవారు. ఎందుకంటే రిన్ కంపెనీ మొట్టమొదటిసారిగా వాషింగ్ సబ్ని ఇంట్రడ్యూస్ చేసింది. వాషింగ్ పౌడర్ మొదలు పెట్టింది నిర్మా కంపెనీ. అంచేత ఎప్పుడు నిర్మా పౌడర్ ఉందా అనేవారు ఫస్ట్లో. ఇప్పుడు మనం కొద్దిగా ఎడ్యుకేట్ అయ్యారు, కానీ వాషింగ్ పౌడర్ అంటే నిర్మా పౌడరే, అది ఏ కంపెనీ చేసింది సార్. వాషింగ్ సోప్ అంటే రిన్ సోప్ అనేవారు. అలాగే బేటింగ్ బాత్ ఏదైనా బేటింగ్ ఏది లైఫ్ బాయ్. ఎందుకంటే ఆ కంపెనీలు మొదట్లో మొదలు పెట్టాయి కాబట్టి దాని పేరు మీద అలా ఉండిపోయింది. యాక్చువల్గా అవి కావు. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి, నోబెల్ ప్రైజ్ అంటారు. నోబెల్ అనేది మొట్టమొదటిగా ఆయన సైంటిస్ట్, ఆయన గౌరవార్థం పెట్టింది. అందుకని గొప్ప సైంటిస్టులు ఉండి ఉంటారు. అందుకని పెద్ద నేను ప్రయోగాలు చేసి దాన్ని ఏదో కొత్తవి ఇన్వెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు, కనుగొన్న వాళ్ళు. కానీ ఆయన మొదట్లో అలా ఉండిపోయింది కాబట్టి ఆయన పేరు అలా ఉండిపోతుంది. సో అదేవిధంగా ఈ వేదవ్యాసుడు ఈ గ్రంథాలన్నిటికీ రచన చేసిన కాబట్టి ఆయన గౌరవార్థం ఎవరైనా అక్కడ కూర్చుంటే భాగవతాన్ని చెప్పడానికి కూర్చున్న ఆసనం, అది ఏదైనా కుర్చీ అవ్వచ్చు, చాప అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని వ్యాసాసనం. అంచేత అటువంటి ఆసనాన్ని వ్యాసాసనం. శ్రీ వ్యాసదేవుడు సర్వజనులకు ఆది ధర్మ బోధకుడు. ఎందుకంటున్నావు వ్యాసాసనం? వ్యాసదేవుడు సర్వజనులకి ఆది ధర్మ బోధకుడు కాబట్టి. ఇతరులైన ధర్మ బోధకులు అందరూ వ్యాసదేవుని ప్రతినిధిగా భావించబడదురు. మిగతా వాళ్ళందరూ కూడా భాగవతం కోసం చర్చించవచ్చు, వేదాల కోసం చర్చించవచ్చు, లేదంటే దేనికోసం చర్చించవచ్చు. కానీ వాళ్ళందరూ కూడా ఈయన చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకుని చెప్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయన మూలాధారం, అంటే ఆయన ప్రధానకర్త. ఇప్పుడు మనం కూడా సృష్టి అంతటికి కారకుడు భగవంతుడు అంట, కానీ మన నిజంగా మన భగవంతుడు కాదు ఇచ్చింది సృష్టి అని, లేదంటే ఏదైనా భక్తి అయినా ఏదైనా సరే. మన భక్తులు మన భక్తి ఇచ్చింది మన ఎవరో భక్తుడు. అలాగే చెప్పి మనం భక్తుని కాకుండా మూలాధారమైన కృష్ణుని మనం ఆరాధిస్తుంటాం. తెలుసు అది అక్కడి నుంచి వచ్చిందని. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉంటారు, ఆయన ఏదో స్కీమ్ పెడతాడు, కానీ ఇచ్చేది మనకి అక్కడున్న కలెక్టర్ ఎంఆర్ఓ ఇస్తారు మనకి ఆ పథకం తాలూకు బెనిఫిట్. కానీ మనం గౌరవించేది ఆ ముఖ్యమంత్రినో లేదా ప్రధానమంత్రినో ఆయన గౌరవిస్తాం. సో అదేవిధంగా ఇక్కడ భాగవత ప్రవక్త మనకి ఎవరు చెప్పినా సరే అది ప్రతినిధిగా ఉంటారు కాబట్టి ఆయన్ని మనం గౌరవించడం ద్వారా వేదవ్యాసుని గౌరవించిన వాళ్ళం అవుతాం. భక్తిని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, భక్తిని గౌరవించడం ద్వారా, ఎలాగైతే గురువుని గౌరవించడం ద్వారా మనం హరిని గౌరవించినట్టు అవుతుందో, సాక్షాధరిత్వేన యశ ప్రసాదా నా గతి తోపి, అవన్నీ మనం మొదలు చదువుతాం గురువు కోసం. గురువుని గౌరవించడం ద్వారా మనం కృష్ణుని గౌరవించడం ద్వారా, అలాగే భాగవత భక్తిని గౌరవించడం ద్వారా మనం వ్యాసదేవుడిని గౌరవించినట్టు అవుతుంది. ఆయన కృపకి పాత్రలు అవుతాం మనం. ఆయన కృప ఎప్పుడైతే వస్తుందో ఆయన రాసిన దాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ఈ విధంగా అది వ్యాసాసం ఉన్నారు. అందుకని ఇతర ధర్మ బోధకులందరూ వ్యాధివ్యాసుని ప్రతినిధులుగా భావింపబడతారు. కానీ వ్యాధివ్యాసుని మనసరికి ఆయన దృష్ట్యాన్ని బోధన చేయు వాడు నిజమైన వ్యాస ప్రతినిధి అనబడను. ఎవరైతే వ్యాధివ్యాసుని యొక్క మనసును తెలుసుకుని ఆయన ఎందుకు రచన చేశాడు, ఆయన రచన చేసిన దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏదో తెలుసుకొని చెప్పగలిగిన వాడు నిజమైన ప్రతినిధి. ఇది వ్యాధ. దీని తర్వాత గోస్వాములు, ఆ వ్యాధివ్యాసం ప్రతినిధి ఉన్న వాళ్ళు గోస్వాములై ఉండాలి అని చెప్పి గోస్వాములు ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నారు ప్రభుపాద. గోస్వాములు తమ ఇంద్రియమును సంపూర్ణంగా నిగ్రహించి, అంటే ఫస్ట్ లక్షణం ఏంటి? గోస్వాములు ఫస్ట్ లక్షణం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు నిగ్రహించడం ఫస్ట్ అదే మొట్టమొదటి లక్షణం. గోస్వామి మొట్టమొదటి లక్షణం ఇంద్రియ నిగ్రహం. తర్వాత రెండోది పూర్వ ఆచారులు నిర్ణయించిన మార్గంలో వేడగొండుట. గురు పరంపరను విడిచిపెట్టకూడదు. గురు పరంపరలోనే చెప్పాలి. ఆ గురు పరంపరలో ఏదేది వివరించారో అదే విషయాన్ని వివరించాలి. గురు పరంపరను వదిలిపెట్టకూడదు. అందుకని భగవద్గీత వాడు ఏవం పరంపర ప్రాప్తం అని చెప్పి 4వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడు. సో ఈ విధంగా గురు పరంపరను విడిచిపెట్టరు. అదే రెండో లక్షణం. మూడో లక్షణం ఏనాడును శ్రీమద్ భాగవతంపై చపల ప్రవచనం గావించరు. చపల ప్రవచనం అంటే చాలా చెప్పని, అంటే చపల ప్రవచనం చెప్పనమై. చపలం అంటే రుచి లేనివని. రుచి లేనివి అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే గోస్వామికి లక్షణాలు లేవో అప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో దమ్ము ఉండదు, ఆ పదాల్లో శుద్ధత ఉండదు. అది చపలం అయిపోద్ది. చపలం ఉంటుంది. లౌకికంగా చాలా రమణీయంగా ఉండొచ్చు. చూడండి, చాలా మంది వక్తలు బయట చెప్తుంటారు భాగవత సప్తలో, వాళ్ళందరూ చాలా వివరిస్తుంటారు. కానీ దాని నుంచి భక్తులు ఎవరు అవరు. ఎందుకంటే చెప్పలం లౌకిక ఆనందాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మికంగా చెప్పటివి. అందుకనే ప్రభుపాద వారు రాకముందు కూడా ఎన్నో భగవద్గీతలు ఉన్నాయి. కానీ ప్రభుపాద గారు భగవద్గీత తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుని ఆ భగవద్గీత ఏవి కూడా తీసుకెళ్ళలేకపోయారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా చదవబడే భగవద్గీత మనది. అత్యధికంగా ఫాలో అవుతున్న భగవద్గీత కూడా ప్రభుపాద గారు. ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది భక్తులు అవుతున్నారు? ఎందుకని? మిగతా వాళ్ళు చాలా రమణీయంగా రాసి ఉండొచ్చు, కానీ చెప్పలం. ఎందుకంటే వాళ్ళు పరంపర వదిలిపెట్టుంటారు. వ్యాసదేవుడు కానీ భగవంతుడు కానీ చెప్పిన ఆ వాక్యాల వెనకాతల ఉన్న అర్థం ఏంటనేది తెలుసుకోకుండా వారి యొక్క అనుభూతులు, అనుభవాలు, వారి యొక్క అవగాహనలు రాసి పెట్టడం వల్ల అవి ఆధ్యాత్మికంగా చెప్పడమైపోయాయి. సో ఈ విధంగా అందుకనే అవి మార్పును తీసుకురాలేకపోయాయి జనుల్లో. చేత గోస్వాములు అన్నవారు శ్రీమద్ భాగవత చపల ప్రవచనాలని గావించరు. చపల ప్రవచనం అంటే ఒకటి ఏంటంటే ఇతరుల ఇంద్రియ భోగం కోసం చెప్పే విధానం కూడా చెప్పలేదు. అంటే వాడికి ఏది నచ్చుతో ఆ విధంగా చెప్దాం ప్రజలు. వాళ్ళతో చాలా మంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా అదే అయిపోతుంది. ఏంటంటే ఎదుటివాడు ఎన్ని వ్యూస్ ఏ విధంగా వస్తాయంటే అవే చెప్తున్నాం. జోకులు వేస్తే వస్తాయంటే జోకులు వేద్దాం, తిడితే వస్తాయంటే తిడదాం. అది ఎవరినైనా తిట్టచ్చు. ఎవరు తిట్టినా సరే వ్యూస్ వస్తాయంటే ఎవరినైనా తిట్టేస్తాం. సో ఈ విధంగా పేర్లు పెట్టుకోవడం, ఇలాంటి ఆధ్యాత్మిక పేర్లు పెడతారు. కానీ అక్కడ జరిగేదంతా ఇలాంటి చపల వ్యాఖ్యానాలు, ప్రజల్ప. ఈ విధంగా సంచేత గోస్వాములు అన్న వాళ్ళు
అటువంటి చపల ప్రవచనాల్ని గావించరు. తర్వాత ఆధ్యాత్మ సందేశం అఖండితముగా తమకు వసగిన పూర్వ ఆచారాలను నిష్ఠగా అనుసరించు వారు తమ సేవలను అత్యంత జాగ్రత్తతో నిర్వహించరు. అఖండితముగా, అఖండితం అంటే ఖండ అంటే తెగిపోకుండా, అంటే గురువు ఏం చెప్పారు అదే అలాగే రావాలి. తెంచి దాన్ని మళ్ళీ మూడేసి మనం మనం ఇంకోటి యాడ్ చేయడం. అఖండితంగా వస్తున్న దాన్ని వాళ్ళు కూడా అదే విధంగా అఖండితంగా ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నిస్తారు. అదే విధంగా సేవలు ఇస్తారు, అదే విధంగా సేవలు చేస్తారు. అందుకనే ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఏం చేస్తాడు, తన యొక్క అవగాహనని కలిపేస్తాడు. ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఎదురుకి నచ్చిన నచ్చపని ఇది ఇంతే, నచ్చకపోవచ్చు, ఎదుటి వ్యక్తి తీసుకోకపోవచ్చు, ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోవచ్చు, కానీ తీసుకున్న తర్వాత రోగం తగ్గితే చాలా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తికి చూడండి, షుగర్ ఉన్నవాడికి షుగర్ తినాలని ఉంటుంది, కానీ అలాగే చెప్పిన షుగర్ పెడితే ఉంది. అరే లేకపోతే వాడు ఏడుస్తాడు, బాధపడతాడు, స్వీట్ అంటే చాలా ఇష్టం, ఎలా చూపించేస్తాను నా ప్రేమ, నా నా ప్రేమ అంటే ఎలా చూపిస్తాను చెప్పి మనం షుగర్ పెట్టడం మొదలు పెడితే తినడానికి బాగానే ఉన్నది, కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన్ని ఇంకా మనం తొందరగా ప్రాణం పోగొచ్చేటట్టు చేస్తున్నాం, అపకారం చేస్తున్నాం, ప్రమాద స్థితి తోసేస్తున్నాం ఆయన్ని. నిజమైన ప్రేమ అది కాదు. ఆయన బాధపడినా సరే ముందుగా నిలబడతాం, దానివల్ల ఆయన ఆ ప్రమాద స్థితిని బయటకు వస్తారు. సో ఈ విధంగా మనం ఈ పూర్వ ఆచారాలు నిష్ఠగా అనుసరించాలి. గోస్వాములు చేస్తారు, అందుకే అత్యంత జాగ్రత్తగా నిర్వహిస్తారు. తమ సేవల్ని అత్యంత జాగ్రత్తతో ఎప్పుడు కూడా తప్పులు అవ్వకుండా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ 5 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఇంద్రియ నిగ్రహం, రెండోది ఆచారాల మార్గంలో నడుచుకోవడం, పేర్కొనటం, మూడోది చపల ప్రవచనాలు ఇవ్వకపోవడం, నాలుగోది పూర్వ ఆచారాలను నిష్ఠగా అనుసరించడం, ఐదోది వాళ్ళు చేసే సేవల్ని జాగ్రత్తతో నిర్వహించడం. ఈ 5 లక్షణాలు గోస్వామికి ఉండే లక్షణాలు. తర్వాత పారాగ్రాఫ్ లో ప్రభుపాద వారు అడుగుతుంటారు, చెప్తారు ప్రశ్నలు ఏ విధంగా అడగాలి. శ్రీమద్ భాగవతం శ్రవణం చేయవారు దాని యొక్క మరింత అవగాహనకి వక్తను ప్రశ్న అడగవచ్చును. ప్రశ్నలు అడగడం తప్పు కాదు, ప్రశ్నలు అడగకుండా కూర్చోవాలని చెప్పడం. ప్రశ్నలు అడగచ్చు, కానీ ఎలాగ అడగాలి, కానీ అట్టి కార్యం ఎన్నడూ ఆక్షేపించు ధోరణిలో చేయరాదు. ఆక్షేపణ, నీకెంత తెలుసు, ఏం తెలుసు చూద్దాం, ఆ భావం చేయకూడదు. నాకు తెలుసు ఆల్రెడీ సమాధానం, ఈ నేను చెప్తాడు చూద్దాం అన్న ధోరణిలో అడగకూడదు. అది ఆక్షేపణ. ఆక్షేపణ ధోరణ చేయకూడదు. వక్తకు చర్చనీయాంశమైన శ్రీమద్ భాగవతము తగిన గౌరవం నొసగు రీతిలోనే ప్రశ్న చేయవలను. ఎందుకంటే మనం ఆ వక్తని మనం వ్యాసదేవుడి ప్రతినిధిగా మనం కూర్చోబెట్టాం కాబట్టి, ఆ వక్తని మనం అవమానపరిస్తే మనం ఎవరిని అవమానపరిచినట్టు, వ్యాసదేవుని అవమానపరిచినట్టు. అంటే మనం ఎటువంటి అవగాహన కలిగి ఉన్నా అది కూడా వ్యాసదేవుని యొక్క కృపే. మనం వేరే శాస్త్రం చదివి దాన్ని ఏదో ఒక రకంగా అపార్థంతో ఏదో అర్థంతో మనం చేసుకున్నాం, కానీ చదివింది అయితే వ్యాసదేవుని యొక్క విద్య. ఎప్పుడైతే ఇక్కడ మనం అవగాహన అవమానపరుస్తామో ఆ కృప కూడా కోల్పోయి నెక్స్ట్ సారి అర్థం చేసుకోకుండా పోతాం. అంచేత చర్చనీయం శ్రీమద్ భాగవతం తగిన గౌరవం అసలు రీతిలోనే ప్రశ్న అడగాలి. ఈ పద్ధతి భగవద్గీత యందు ఉపదేశించబడినది. ఎక్కడ ఉపదేశించబడ్డది? భగవద్గీతలో చెప్పారండి, అక్కడ
తద్వితి ప్రణిపాతేన తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన పరిపృష్టేన సేవయా. సేవయా. ఆ విధంగా సేవ ద్వారా దానికి సంబంధించిన ప్రశ్న అడగడం ద్వారా మనం అడగాలి. సో ఈ విధంగా ప్రభుపాద వారు ప్రశ్నలు అడిగే విధానం చెప్పారు. ఇప్పుడు ఋషులు సూత గోస్వామికి ప్రశ్నించమంటే ఏం ఏం ప్రశ్నిస్తున్నారు అనేది ఇక్కడ మనం చూడండి. ఇక్కడ 6 నుంచి 8 వరకు 6, 7, 8 ఈ 3 శ్లోకాల్లో ఋషులు సూత గోస్వామిని పొగుడుతున్నారు ఆయన యొక్క లక్షణాలు. ఎప్పుడేమైనా ప్రశ్న అడగడానికి ముందు మనం ఆయన మీద ఉన్న గౌరవాన్ని వ్యక్తపరచడం ఒక లక్షణం, అది వ్యక్తపరచాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనం వ్యక్తపరుస్తామో అప్పుడు ఎదురు వ్యక్తికి మనం అవగాహన కల్పించాలి. నేను వచ్చిందంటే మీ మీద నమ్మకం పెట్టి వచ్చాను, ఏదో ముక్కుబడికి రాలేదు అన్న విషయాన్ని మనం ఆ వ్యక్తికి మనం వ్యక్తపరిచినప్పుడు ఆ వ్యక్తి కూడా మన కోసం సీరియస్గా ఆలోచనలో పడతాడు. మొక్కుబడికి వస్తే ఆయన కూడా తెలిసి ఎప్పుడు పోతుందో సోది అన్నట్టుగా ఆలోచించుకోవడం. అందుకనే మనం ఆ వ్యక్తిని ఎందుకు అడుగుతున్నాం ఏదైనా ప్రశ్న అన్న విషయాన్ని మనం ముందు అవగాహన చేయించాలి. అందుకనే వాళ్ళు 6, 7, 8 శ్లోకాల్లో ఎందుకు వాళ్ళందరూ ఆయన్నే సూత గోస్వామిని అడుగుతున్నారు అన్న విషయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు. ఇక్కడ 6, 7, 8. 6 ఋషయా ఊచుః త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ ఆఖ్యాతాన్యాప్యదీతాని ధర్మశాస్త్రాన్ని యాన్యుత. ఋషులు పలికిరి, ఓ సూత గోస్వామి, మీరు సంపూర్ణంగా దోషరహితులు, మీలో ఎటువంటి దోషాలు లేవు. ధర్మశాస్త్రములందు పురాణేతిహాసములందు మీరు నిష్ణాతులైనట్టు వారు. దోషరహితం అనేది అందరిలోనే ఉండొచ్చు. నాస్తికులు కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. దోషరహితంగా మంచి చేయకూడదు, ధర్మో రక్షిత, డూ గుడ్ బీ గుడ్, అటువంటి ఉంటాయి. మనం ఇతరులకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. ఇటువంటి నమ్మకాలు ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగానే ఉంటారు. అందుకని మేము అడగడం లేదు మిమ్మల్ని. ఎందుకు అడుగుతున్నాం? ధర్మశాస్త్రములందు పురాణ ఇతిహాసములందు మీరు నిష్ణాతులైనట్టు వారు. మీరు దోషరహితులే కాకుండా వీటిలో కూడా మీరెంతో నిష్ణాతులు. దానికే ఉంది, అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. సుఖదేవ్ కోసం అనుకోవచ్చు, సరే సుఖదేవ్ సూత కోసం అనుకోవచ్చు. ఎంతోమంది నేర్చుకునే వాళ్ళు ఉంటారు. కంఠస్థ పెట్టి గీతా పారాయణం ఒక 2 సంవత్సరాలు కంటిన్యూ చేశానంటే ఒక 5 ఏకాదశికి శ్లోకాలను వచ్చేస్తాను, అలాగే అయిపోవచ్చు. కానీ అది కాదు. ఇంకొక విశిష్టత, ఆ శాస్త్రములన్నింటినీ మీరు సరైన నిర్దేశంలో అధ్యయనం చేయటే గాక ప్రవచించుటే అందుకు కారణము. నిష్ణాతులు చాలా మంది ఉండొచ్చు, కానీ మేము మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం? మీరు ఒక సరైన నిర్దేశంలో అధ్యయనం చేశారు. మీరు మీ ఇష్టానుసారం చేయలేదు, ప్రామాణికంగా మీరు చదివారు. అంతేకాకుండా ప్రవచనం కూడా ఇస్తున్నారు. అదే విధంగా ఇందాక ఎలాగైతే గోస్వామికి లక్షణాలు చెప్పావో ఆ లక్షణాలకు అనుగుణంగా మీరు చెప్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అడగడానికి సంకల్పించుకున్నాం అని చెప్పి వాళ్ళు వారి యొక్క దీన్ని చెప్తున్నారు. తర్వాత యాని వేద విధంసో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. ఓ సూత గోస్వామి,
వేద విధిలో శ్రేష్ఠులైన కారణముగా మీరు భగవదవతారమైన వ్యాసదేవుడు రచించిన శాసనాలన్నిటి అందును నిష్ణాతులై ఉన్నారు. అంతేగాక సర్వ విధములైన భౌతిక జ్ఞానము తత్వజ్ఞానంలో నిష్ణాతులైన ఇతర మునులను కూడా మీరు ఎరిగి ఉన్నారు అని. మీరు నిష్ణాతులయ్యారు కాబట్టి మీకు వేదవ్యాసుని యొక్క శాస్త్ర పరిజ్ఞానం సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే మీరు సరైన ఒక ప్రామాణిక పద్ధతులు నేర్చుకున్నారు కాబట్టి మీరు భగవద్ అవతారం వ్యాసదేవుడు రచించిన శాస్త్రం అంటే నిష్ణాతులైనట్లే. ఆయన చెప్పినట్టుగానే మీరు అర్థం చేసుకున్నట్లు మేము భావిస్తాం. అదొక్కటే సరిపోదు. అంతేకాకుండా మీకు ఇంకోటి అంటే ఇతర మునులు కూడా రచించిన రచనలు మీకు తెలుసు. ఇప్పుడు చూడండి, మన సాకార తత్వం మనం లేదా నాస్తికులు ఆస్తికులు ఉన్నారు. మనం ఆస్తికులు అంటే మనం భగవంతుడు నమ్ముతాం. భగవంతుడు లేని నమ్మిన వాళ్ళతో తర్పణ చేయాలనుకుంటే, వాదించాలనుకుంటే వాళ్ళు ఎందుకు అంటున్నారు అన్న విషయం కూడా మనం తెలుసుకోకపోతే మన జ్ఞానం సంపూర్ణ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు దాన్ని మనం అర్థం ఎదురు చెప్పలేము. ఎప్పుడైనా వేరే వాళ్ళు వాదన చేసినప్పుడు వారి యొక్క తత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోగలగాలి. దానికోసం కూడా పరిజ్ఞానం ఉన్నప్పుడే మనం వాళ్ళ దాంట్లో లోట్లు అన్నిటి మనం చెప్పగలుగుతాం. లేదంటే వాళ్ళు ఇలాగా ఇది చెప్తే అవునా నాకు అది తెలియదులేండి అనేస్తాం. ఎందుకంటే తెలియదు కాబట్టి. అప్పుడు మనం పోయినట్టు. అందుకనే ఇక్కడ మీరు వేదవ్యాసుని యొక్క శాస్త్రాలన్నింటిలో నిష్ణాత అవడే కాకుండా ఇతర మునులను కూడా మీరు ఏమి ఉన్నారు. ఇతర మునుల యొక్క సిద్ధాంతాలు కూడా మీరు నిష్ణాతులే ఉన్నారు. అంచేత మీరు మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఇక్కడ ప్రభుపాదుల వారు తాత్పర్యంలో ఇతర మునులు అన్నది ఎవరు అనేది ఇక్కడ చెప్తున్నారు. వేదవ్యాసంతో పాటు గౌతముడు, కనాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడు 6 ఋషులు వివిధ తత్వ సిద్ధాంతము ప్రతిపాదించరి. అది ఇవి 6 కూడా చాలా ఉత్తమమైనవి, అంటే చాలా ప్రఖ్యాతి చెందినవి. ఉత్తమమైన కాదు, ప్రఖ్యాతి చెందినవి. చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అందుకని అష్టావక్ర గీతం కూడా చాలా మంది చదువుతుంటారు. కానీ చాలా ప్రఖ్యాతి. దాంట్లో ఉన్న విషయం ఏంటంటే మనకు తెలియకపోతే దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటంటే మనకు తెలియదు. అంచేత మనం దాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా అక్కడ గౌతమ ఋషి న్యాయతత్వం కనద ఋషి వైశేషిక సిద్ధాంతాన్ని చేస్తాడు. కపిలము సాంఖ్య సిద్ధాంతాన్ని, పతాంజలి యోగ సిద్ధాంతాన్ని, జైమిని మీమాంస సిద్ధాంతాన్ని, అష్టావక్ర వేదాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. ఈ విధంగా 6 రకాలైన సిద్ధాంతాలని చేస్తారు. అంచేత దీంట్లో రాయలేదు ప్రభుపాద వారు దాంట్లో. ఓకే, ఇంచేత వీరు 6 అంటే గౌతమ న్యాయతత్వాన్ని, న్యాయ సిద్ధాంతాన్ని, కనద అనే వైశేషిక సిద్ధాంతం, కపిల సాంఖ్య సిద్ధాంతం, పతాంజలి యోగ సిద్ధాంతం, జైమిని మీమాంస, అష్టావక్ర వేదాంత. ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా నిరాకార తత్వాన్ని, మాయవాదాన్ని ప్రోత్సహించే ఉంటాయి. అంచేత సరైన సాకారవాదాన్ని ప్రతిపాదించేది వేదాంత సూత్రాలు. అది వ్యాసదేవుని ద్వారా రచించబడింది. ఇక్కడ అయితే మరి వీటన్నిటికంటే వ్యాసదేవుడిది ఎందుకు గొప్ప? వాళ్ళు కూడా గొప్ప. ఎందుకంటే
ఇక్కడ ప్రభుపాద వారు రాస్తారు. స్త్రీల సూత గోస్వామి సరైన బోధకుడైనందునే నైమిషారణ్యందు ఋషులందరూ ఆయన్ని వ్యాసాస్త్రుడి ఆశయం చేసిరి. అయితే ఎందుకు వ్యాసాసనం అనేది సక్తావేశ అవతారమైన కారణమైన శ్రీల వ్యాసదేవుడు ఈ శ్లోకమందు భగవతావర మూర్తి అని సంబోధింపబడినాడు అని. భగవాన్ బాదరాయన భగవాన్ అని చెప్పి బోధించడానికి సంబోధించిన కారణం ఏంటి? ఆయన సక్తావేశ అవతారం. సక్తావేశ అవతారం అంటే భగవంతుల్లో ఉన్న రకరకాల శక్తులు ఉంటాయి, యూనో, చిన్న చితక అన్నీ ఉంటాయి. అంటే భక్తి చేయడం అనేది ఒక శక్తి, జ్ఞానం, తర్కం చేయడం, ఇవన్నీ ఒక రకమైన స్కిల్స్, శక్తులు. అలాగే రచించడం అనే శక్తి వేదవ్యాసుని యొక్క. భగవంతుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు ఈ పనులు ఒక జీవుడికి ఇచ్చి, జీవుడికి ఎంపవర్ చేసి, లేదా ఒక డిపార్ట్మెంట్ పెట్టాం, డిపార్ట్మెంట్ ఒక హెడ్ హెచ్ఓడిని పెడతాం, పెట్టి చేసుకున్నారు అని చేసుకొని చెప్తాం. అలాగే వాయిస్లో అంటే అలాగే భగవంతుడు కూడా తమ యొక్క కార్యాల కోసం రకరకాల జీవుల ఆ శక్తిని ప్రవేశపెట్టి ఆ కార్యం ఆయన ద్వారా చేయించుకుంటాడు. అటువంటి వాళ్ళని సత్యవేశ అవతారాలు. అందులో వేదవ్యాసుడు ఒక సత్యవేశ అవతారం. ఆయన రచన అనే శక్తిని ఆయనలో ఇచ్చి వేదాలన్నింటినీ రాయించాడు ఆయన. సంచేత సత్యవేశ అవతారమైన కారణంనే శ్రీల వ్యాసదేవుడు ఈ శ్లోకనందు భగవద్ అవతార మూర్తి అని సంబోధింపబడినాడు అని చెప్పి ప్రభుపాద వారు రాశారు. ఈ విధంగా తర్వాత వ్యాసత్వం సౌమ్య తత్సర్వం తత్వతస్తాదనుగ్రహాత్ బ్రూయః సిగ్నస్య శిష్యస్య గురువో గుహ్యమప్యుత. ఇక్కడ ఇంకా లక్షణాలు ఇవే కాదు, మీలో ఉన్న లక్షణాలు ఇంకొక లక్షణాలు, ఇప్పుడు అసలైన లక్షణాలు చెప్తున్నారు. ఒక శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు. టెంపర్ని కోల్పోరు. టెంపర్ అంటే కోపం, చిరాకు పడరు. గనుక మీరు గురువులు నమ్రత కలిగిన శిష్యుని కొసగడి గుహ్య జ్ఞానం అంతటిని మీరు అనుగ్రహించురి. కనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యున కొసగడి గుహ్య జ్ఞానం అంతటిని మీకు అనుగ్రహించరి. మీరు సౌమ్యత్వం, ఎప్పుడు చిరాకు పడరు, ఎంతో శాంతంగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఆ సౌమ్యభావం ఉండడం వల్ల మీరు మీ గురువులను ఎంతో ప్రసన్నలు చేసుకున్నారు. ఆ ప్రసన్నలు చేసుకోవడం వల్ల ఒక గురువు తన నమ్ర శిష్యుడికి ఎటువంటి కృపనిస్తారో ఆ గుహ్య జ్ఞానాన్ని మీకు ఇచ్చారు. అంటే మీరు మొత్తం జ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారు. ఇది ముఖ్యమైనది. మిగతావన్నీ ఉండొచ్చు, మిగతావన్నీ స్కిల్. ఇది స్కిల్ కాదు, ఇది కృప. కనుక మీరు శాస్త్రీయముగా వారిని గ్రహించినది మాకు తెలియజేయడు. అంచేత మీరు ఏ విధంగా తెలుసుకున్నారో మీ గురువు నుంచి అదే విధంగా మీరు చెప్పండి. మేము అదే విధంగా మీ నుంచి గ్రహించాలనుకుంటున్నాము. మేము అదే విధేయతతోటి, అదే వినయంతోటి, అదే సౌమ్యతతో మీ దగ్గర నుంచి మేము గ్రహించాలని తహతలాడుతున్నాం. అంచేత మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా గ్రహించారో అదే విషయాన్ని అదే యథాతథంగా మాకు చెప్పండి. మేము కూడా దాన్ని గ్రహించి మీ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాం అని వీళ్ళు అడుగుతున్నారు. అది ఈ విధంగా సూత గోస్వామి యొక్క లక్షణాలని ఈ 3 శ్లోకాల్లో వాళ్ళు
వివరించారు. ఏది సంపూర్ణంగా దోషరహితులు, ధర్మశాస్త్రము పురాణ ఇతిహాసంలో నిష్ణాతులు, శాస్త్రములన్నింటినీ నిర్దేశకలో అధ్యయనం చేశారు. అంతేకాకుండా అదే విధమైన నిర్దేశకతలో ప్రవచనాలు కూడా ఇచ్చారు. అంతేకాదు వ్యాధి విధుల్లో శ్రేష్ఠులు మీరు. అంచేత వేదవ్యాసుని యొక్క మనో అంతరంగాల్లో ఉన్న విషయాలను కూడా మీరు గ్రహించగలిగారు. అంతేకాకుండా వేరే మునులు కూడా ప్రతిపాదించిన తత్వాలను కూడా మీరు అర్థం చేసుకోగలిగారు. మీరు సౌమ్యత్వం వల్ల గురు యొక్క నమ్రతను కలిగి గురు యొక్క కృపను సంపూర్ణంగా పాత్రలయ్యి ఆయన తన యొక్క గుహ్య జ్ఞానాన్ని అంతటిని మీరు గ్రహించగలిగారు, అనుగ్రహం పొందారు. అంటే ఆయన నుంచి అనుగ్రహం పొంది మీరు గ్రహించారు. అదే కాకుండా అంచేత మీరు ఆ గ్రహించినట్టు అదే విధంగా మాకు చెప్పండి. ఇవన్నీ ఈ లక్షణం. అందుకని మేము మిమ్మల్ని మేము అడుగుతున్నాము అని చెప్పారు. చెప్పి ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. ఈ అధ్యాయంలో 6 ప్రశ్నలు అడుగుతారు ఋషులు. 6 ప్రశ్నల్లో మొట్టమొదటి ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు. ఏంటి? తత్రాంజశాయుష్మన్ భవాయద్వి నిశ్చితం పుంసామేకాంతతః శ్రేయస్థన్న సంహితుమర్హసి. ఓ ఆయుష్మంతుడా. ఆయుష్మంతుడు అంటే 2 అర్థాలు ఇక్కడ. ఒకటి శారీరకంగా ఆయుష్, రెండోది యశస్సు పరంగా ఆయుష్. యశస్సు అంటే కీర్తి పరంగా. ఇప్పుడు ప్రభుపాద వారు శారీరకంగా దేహపరంగా లేరు, కానీ ఉన్నారు అంత. ఆయన యొక్క రచనల ద్వారా, పుస్తకాల ద్వారా, ఆయన యొక్క బోధనల ద్వారా. తెలుసదా ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయోదాయకమని నీవు నిర్ధారించుతావో అట్టి దాన్ని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. ఇప్పుడే మేము చెప్పాం మీకు వేదాంతాల్లోనూ, సకల శాస్త్రాల్లోనూ, ఇతిహాసాల్లోనూ, వీటన్నిటిలోనూ చాలా ఉన్నాయి. ఇవన్నీ వేదాంత సూత్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాంత సూత్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసు. అదే కాకుండా ఇతర ఋషులు, మునులు రచించిన న్యాయం, తర్కం, మీమాంస, ఈ తత్వాలు కూడా తెలుసు. అంచేది వీటన్నిటి యొక్క దేది పరమ శ్రేయదాయకమో జనులకు, సామాన్య ప్రజలకు ఏది పరమ శ్రేయదాయకం ఒకటి, అన్ని శ్రేయదాయకమే, కానీ పరమ శ్రేయోదాయకము శ్రేయస్థన్న. శ్రేయ అంటే పరమ శ్రేయస్సు. అంచేత అన్నిటికన్నా అన్ని శ్రేయోదాయకాలే, అన్ని శ్రేయోదాయకాలకి అందరూ ప్రతి ఒక్క ఋషి ప్రతిపాదిస్తున్నారు. కానీ పరమ శ్రేయోదాయకం వీటన్నింటిలో వర్తమైంది ఏదైతే శ్రేయోదాయకం అని మీరు నిర్ధారించారో వాళ్ళు కాదు. మీకు అన్ని తెలుసు కాబట్టి, మీరు గురు పరంపరలో ఉన్నవారు కాబట్టి, మీ గురు పరంపరను విడిచిపెట్టగలరు కాబట్టి, మీరు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని సులభంగా అవగతం రీతిలో మాకు ఉపదేశించండి అని చెప్పి మొట్టమొదటిసారి అడిగారు. అంటే ఏదైతే సారమో దాన్ని మాకు సులభమైన రీతిలో ఉపదేశించని చెప్పారు, అడుగుతున్నారు. ఆ విధంగా వాళ్ళు మొట్టమొదటి ఇక్కడ ప్రభుపాదుల వారు ఆచార్యులు, మహాజనుల యొక్క దయాభావం ఎటువంటిది అనేది ఇక్కడ వివరిస్తున్నారు. ఆచార్యులు, గోపుస్వాములు వంటి వారు సదా జనుల శుభమనే వాంఛింతురు. వాళ్ళకున్న లక్షణం ఏంటి? వాళ్ళు ఎప్పుడు కూడా జనుల యొక్క శుభాన్నే వాంఛిస్తారు.
ముఖ్యంగా జనుల ఆధ్యాత్మిక శుభము గూర్చి వారు ఆలోచన నిండిండును. శుభం అంటే ఏదో పెళ్ళిళ్ళు అయిపోవాలి, యూనో ఏదో ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, ఇవి కాదు. అటువంటి శుభాలు తర్వాత వాటికంటే ముఖ్యంగా వాళ్ళు ఆధ్యాత్మిక శుభం, ఆధ్యాత్మిక శుభాన్ని వాళ్ళు కోరుకుంటుంటారు, దానికోసం ఆలోచిస్తుంటారు. ఇక్కడ ప్రభుపాద రాస్తున్న దాని కదా, వాస్తవనకు భౌతిక శుభం అన్నది ఆధ్యాత్మిక శుభంతో పాటు అప్రయత్నంగా మనగొడుచుంది. ఎప్పుడు మన ఆధ్యాత్మికంగా శుభంగా ఉంటే భౌతిక శుభ కార్యాలన్నీ ఆటోమేటిక్ జరిగాయి. అందుకనే భౌతిక కార్యాల్లో ఆధ్యాత్మిక శ్లోకాలన్నీ ఎందుకు చదివిస్తుంటారు? ఆ శ్లోకాల వల్ల ఆధ్యాత్మిక శుభత్వం ఎప్పుడైతే వస్తుందో భౌతిక శుభత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకనే పెళ్లికి శాస్త్రానికి సంబంధం లేదు, కానీ శాస్త్రం ఎందుకు చదివిస్తే ఎందుకు పూజలు చేస్తారు? ఆ మంత్రోచ్చారణ వల్ల ఆ వచ్చే శుభదాయకం ఈ కార్యాన్ని కూడా శుభప్రదం చేసేస్తారు. ఇంకా ఈ విధంగా ఆచార్యులు జనుల యొక్క ఆధ్యాత్మిక శుభం కోసం ఇప్పుడు ఆశిస్తుంటారు. ఇక్కడ శోధ కోసం అనుకోవచ్చు, ఎందుకు కన్విన్స్ చేయాలి? వాళ్ళు అన్ని తెలుసుకుంటే తప్పేటి? ఎందుకు వాళ్ళు సారాంశం చెప్పమంటున్నారో ఇక్కడ చెప్తున్నారు. ఎందుకని కలియుగ జీవుల తాలూకా దురదృష్టి స్థితిని ఇక్కడ వివరిస్తున్నారు. ఏంటది? ప్రాయనల్పాయుషాస్వభ్య కళావాస్మిన్ యుగే జనః మందాః సుమందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః. పురుషులారా, ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్యులుగా ఉందురు. అందరూ ఎంతాడు అల్పాయుష్యులు. ఎందుకని? మనకు తెలుసు మన జీవితకాలం ఎంత? 100 సంవత్సరాలు. ఎంతమంది 100 సంవత్సరాలు బతుకుతున్నారు? 60-70 వచ్చితే 70 చూస్తేనే లక్కీ, ఇంకా సెలబ్రేషన్లు. 80 అయిపోయిందంటే ఇంకా అంతే, ఇంకా చాలా 90 వస్తుంది, న్యూస్ పేపర్లో వస్తుంది. 100 దాటితే టీవీ ఛానల్ మొత్తం దద్దరిల్లుతాయి. ఎందుకంటే ఇప్పుడు 100 సంవత్సరాలు బతికే వాళ్ళు లేరు. 60-70 తర్వాత గ్యారంటీ లేదు, 60 తర్వాత గ్యారంటీ లేదు. చేత ప్రాయేణ అల్ప ఆయుష, అల్ప ఆయుష్ అల్పం అవుతూ వస్తుంది. వాళ్ళ కలహ స్వభావాలు, కళావస్మిన్, కలహం ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుందామనే చూస్తూ ఉంటారు, కలుపుకుందామని ఎప్పుడు చూడకూడదు. అందుకనే మాట్లాడడం ఇది విశ్వ సోదర భావాలు మాట్లాడుతుంటారు. విశ్వం అంతట్లో అందరూ సోదర భావం పెంచాలి అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఇండియన్ కనబడగానే ఆడి పక్కనే కూర్చుంటాం. మీటింగ్లో వేరే ఇండియన్ కనబడ్డా అనుకోండి, అందరూ ఆంధ్రావాడు కూర్చున్నారు అనుకోండి, ఇండియన్ కూడా వదిలేస్తాం, ఆంధ్రావాడు పక్కన కూర్చుంటాం. మాట్లాడేదేమో విశ్వ సోదర భావన, అక్కడికి వెళ్ళి కూడా పక్కన మన ఆంధ్రావాడు లేదా ఆంధ్ర పక్కన అదే మా విజయవాడ అడిగితే ఇంకా ఆడి పక్కనే వదులుకోలేము. కలహ స్వభావం లేదు, కలహ స్వభావం. బద్ధకస్తులు, మంద అంటే సోమరు. రేపు చేద్దాం, ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఏంటి నేను భక్తి చేయమన్నా సరే అప్పటి నుంచి ఏంటి, ఇంకా టైం ఉంది, ఏదో వాళ్ళకి గ్యారంటీ లాగా రేపు వరకు వదులుతామని చేత గ్యారంటీ లేదు, కానీ పోస్ట్ పోన్ చేసుకుంటారు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం,
ఏ పని చేసినా ఇంకా టైం ఉంది చూద్దాంలేండి, లాస్ట్ ఇంకా చూద్దాం, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు మందం సోమరులు, బద్దకస్తులు, తప్పుద్రోవ పట్టించిన వారు, పట్టింపబడిన వారు, తప్పుదోవ పట్టింపబడినారు. అందుకనే రోజుకొక స్వామీజీలు వస్తున్నారు, రోజుకొక సిద్ధాంతాలు వస్తున్నాయి, రోజుకొక రకమైన వృత్తాలు వస్తున్నాయి, రోజుకొక రకరకాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే తప్పుదోవ పట్టించేవారు. కొత్త కావాలి. భగవంతుడు మారినప్పుడు భగవంతుడి యొక్క పద్ధతి కూడా మారవు. ఎవరైనా కొత్త పద్ధతి పెట్టాడు అంటే అర్థం చేసుకోవాలి, ఇది బోగస్. భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు నిన్న అదే భగవంతుడు, ఈరోజు అదే భగవంతుడు అయితే నిన్న భగవంతుడు ఏది నచ్చుతుంది, ఈరోజు కూడా అదే నచ్చుతుంది, మారదు. ఎవరో వచ్చి ఏదో ప్రతిపాదన చేస్తే ఇది నచ్చుతుంది, మీరు ఇలా చేసినా పర్వాలేదు అంటే అది ఖచ్చితంగా తప్పై ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. అందుకనే మంద భాగ్య అర్థం చేసుకునే భాగ్యం కూడా లేదు. ఉపద్రుత అంటే కలతలు, ఎప్పుడు కలతలు ఉంటారు. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, అది లేదు, ఇది లేదు, ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు టెన్షన్లో ఉంటారు. ఇవి కలియుగ జనుల యొక్క లక్షణాలు. ఆయుష్ అల్పం, కలహ స్వభావం, బద్ధకస్తులు, తప్పుదోవ పట్టిన వాళ్ళు, సౌభాగ్యం లేదు, మంచిని బోధించే వాళ్ళు లేరు, బోధించినా అర్థం చేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే నిజంగా ఎవరైనా మంచి నిజాన్ని నిజంగా బోధించేవాడు ఉంటే ఇది తప్పని చెప్పి వదిలేసుకుంటారు. అది దౌర్భాగ్యం. ఈ విధంగా ప్లస్ ఎప్పుడు కలతలతో నిండుంటారు, కలత చెందుతూ ఉంటారు, ఏదో ఒకటి టెన్షన్లో ఉంటూనే ఉంటారు. ఇవి కలియుగ లక్షణాలు. అంచేది ఇటువంటి వాళ్ళకి వారి యొక్క జీవితాలే సరిపోతాయి. వారి యొక్క జీవిత కలతలే సరిపోతాయి. ఇంకా ఇవన్నీ చదవాలని ఎక్కడ జరుగుతాయి, అందుకనే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రభుపాదులు వారు మొదటి దాంట్లో ఎందుకు ఆయుష్ తక్కువ అన్న విషయాన్ని వివరిస్తున్నారు. ఆయుష్ ఎందుకు తక్కువ క్షీణిస్తూ ఉంది, ప్రభుపాదులు వారు చక్కగా చెప్తారు. చూడండి, నైమిషారం నందు ఋషులు కలియుగ జనుల స్థితిగతులను విశ్లేషణ చదివి వారు అల్పాయుష్కులని దూరదృష్టితో తెలుసుకోగలిగారు. ఇక్కడ ప్రభుపాదులు కలియుగం నందు ఆయుష్ పరిమాణం తగ్గుడు కారణము ఆహార కొరత కాదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ అల్పాయుష్కులు ఎందుకు అవుతున్నారు, ఆహార కొరత వరకు కాదట. దేనివల్ల క్రమరహితమైన అలవాట్లే అందులో ముఖ్య కారణం. క్రమరహితం అంటే డిసిప్లిన్ లేకుండా లేని అలవాట్లు, దురలవాట్లకి కారణం. దాని కారణంగానే వాళ్ళు అల్పాయుష్కులు అవుతున్నారు. ఒక టైంకి తినరు, ఒకటి తినరు, ఎప్పుడైతే దొరికితే తీసేయాలి, నోట్లు వేసారో గ్రైండ్ రాన్ చేసేది. చాలా ఇబ్బంది. ఎవరైతే 3 సార్లు కరెక్ట్గా తింటారో, మధ్యలో ఏ తిరుగుంటారో వాళ్ళ సిస్టమ్ చూడండి, వాళ్ళ ఆయుష్ అన్ని పెరుగుతాయి, హెల్త్ అన్ని బాగుంటాయి. మనం ఏంటంటే దొరికినప్పుడు ఏదో నోట్లు వేస్తూనే ఉంటాం. అంచేత సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది లోపల, కడుపు అరే ఏమొచ్చింది మళ్ళీ. అంచేత క్రమరహితమైన అలవాట్లే అందులోకి ముఖ్య కారణం. అంచేత ఫస్ట్ది అల్పాయుష్ కారణం ఏంటి, క్రమరహితమైన అలవాట్లు. చక్కని అలవాటు కలిగి తగిన ఆహారం స్వీకరించడం ఏదైనా ఎవరైనా ఆరోగ్యంగా చక్కగా కాపాడుకుంటారు. రెండోది ఏంటి, అత్యాహారము.
రెండో కారణం అత్యాహారం. అంటే ఎక్కువ తింటాం. బాగుందంటే ఇక్కడ వరకు, బాగలేదంటే ఇక్కడ వరకు. అంటే అత్యాహారం. మూడవది అధిక ఇంద్రియ భోగము. ఇవి. నాలుగవది అధికమైన పరాధీనత్వము. అంటే పరాధీనత్వం అంటే ఏంటి? ఇతరులపై ఆధారపడటం ప్రభు. పరుల ఆధీనంలో ఉండడం. పరాధీనం అంటే మన కోసం కాకుండా పక్క వాళ్ళ కోసం జీవించడం. ఇప్పుడు అందరూ అందుకని జీవిస్తుంటారు. ఇప్పుడు నేను బ్రహ్మచారి అయిపోయినంటే మా అమ్మగారు వాళ్ళకి ఎందుకు బాధ? నేను తప్పు చేస్తున్నాను కాదు, పక్క వాళ్ళు ఏమనుకుంటారంట. మనం భక్తి చేస్తే మనకి ఎందుకు, మనం కూడా ఎందుకు సంకోచిస్తుంటాం? మనకు తెలుసు జపమాల పడుతుంది, కంటే తిలకం పెట్టుకుని వెళ్ళడం మంచిదే, తప్పు చేయడం లేదు, కానీ ఆలోచిస్తాం. ఎందుకంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు. అందరూ తాగుతున్నారు, నేను తాగకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారు. పరాధీనత్వం అది అధికంగా ఎక్కువైపోయింది. అది కృత్రిమ జీవనము. ఆర్టిఫిషియల్ లివింగ్ అంటే ఏదో తప్పదు కదా మరి. ఆ విధంగా మనం ఏం చేయాలో జీవిద్దాం. ఎవరి కోసం జీవించడం దేనికి? పరాధీనత అంటే ఇతరులు చెప్పింది మనం ఎక్కువ వింటాం, మనం చెప్పింది మనం జరుగుతుంది. కానీ ఇక్కడ కృత్రిమ జీవన విధానం అంటే మనకి లేనివన్నీ. కానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే సొసైటీలో ప్రెస్టేజ్ కోసం అప్పులు చేసి మరి వాళ్ళు చూపించుకుంటుంటారు, స్టేటస్ చూపించుకోవడం కోసం. కృత్రిమ జీవనం లోపలంతా చిరాకు, బయట మాత్రం మనం ఆ వ్యక్తిని మనం ఇలాగ అసహించుకుంటాం. అదే ఐ లవ్ యూ అని చెప్పి ఆగ్రహించుకుంటాం. కృత్రిమ నవ్వుతూ మాట్లాడుతుంటే బాగా కూర్చుని అప్పుడు వెళ్ళిపోతున్నారు, లోపల మాత్రం ఎప్పుడు వెళ్తాడు ఇంక కథలు లేదు అనుకుంటాం. కృత్రిమ జీవన విధానం. సో ఇవన్నీ వీటి వల్ల అల్పాయుష్, అంతే తప్ప ఆహారం సరిగా లేకపోవడం వల్ల. చూడండి, ప్రభుపాద వారు బుక్స్ మనకి జీవన విధానాన్ని కూడా ఇస్తున్నాయి. ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలో కూడా చెప్తున్నారు ప్రభుపాద. ఋషులు వాళ్ళొక్క దూరదృష్టి వేరు, వాళ్ళ దృష్టి వేరు. చేత మనం ఆయుష్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఒకటి, క్రమరహితమైన అలవాట్లు ఏర్పరచుకోవాలి. క్రమరహితమైన అలవాట్లు వదులుకోవాలి. క్రమసహితమైన అలవాట్లు అలవర్చుకోవాలి. రెండోది అత్యాహారాన్ని వదులుకోవాలి. మూడోది అధిక ఇంద్రియ భోగాన్ని వదులుకోవాలి. నాలుగోది పరాధీనత్వం అన్నది తగ్గించుకోవాలి. ఐదోది కృత్రిమ జీవన విధానం మనం వదులుకోవాలి. ఇవి వదులుకుని ఎప్పుడైతే మనం జీవిస్తామో ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆయుష్వంతంగా జీవించగలుగుతాం. ఇది ప్రభుపాద వారు. రెండో దాంట్లో ప్రభుపాద వారు మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటంది వివరిస్తున్నారు. దాన్ని వివరిస్తూ ఆ లక్ష్యాన్ని ఎందుకు మనం చేరుకోలేకపోతున్నాం. చూడండి, ఈ యుగజనులు ఆధ్యాత్మిక అనుభవం అంతే గాక భౌతిక రంగం నందు బద్దకస్తులు ఎందురు. ఆధ్యాత్మికాన్ని కాదు, మామూలు దాంట్లో కూడా చేయరు. ఆఫీస్లో వెనకాల పడకపోతే మన బాసులు ఎంతమంది ఉద్యోగాలు చేస్తారు, అందరూ కూర్చుని బాతకాన్ని కొట్టుకుని వచ్చేస్తారు. అవును కదా. అందుకే ప్రతిసారి ఇప్పుడు టార్గెట్లు పెట్టాల్సి వస్తుంది. పూర్వం టార్గెట్ సిస్టమ్ ఉంది కాదు. 10 సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాల క్రితం టార్గెట్లు ఉండేవి కాదు, అందరూ మామూలు చేసేవారు. కానీ ఇప్పుడు బద్దకం చేయడం మానేస్తున్నారు, అందుకని టార్గెట్ ఇవ్వాల్సి వస్తుంది.
అప్పుడు పరిగెడుతుంటారు. అంచేత వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎలాగో బతకస్తులు, ఇప్పుడు ఆధ్యాత్మిక లౌకికంగా ఉంటారు, అది కూడా బతకస్తులు. వాస్తవంలో ఆధ్యాత్మిక ఎత్తించే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. వాళ్ళ ముఖ్య ప్రయోజనం ఏంటి? ఆధ్యాత్మిక అనుభవం కోసం. కానీ దాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకంటే కానీ నేటి పనికిమాలిన విద్యా విధానం కారణంగా జనులు ఆధ్యాత్మిక అనుభవం నందు ఎట్టి విధమైన కోరికలను కలిగి ఉండట్లేదు. ఎందుకు ఆధ్యాత్మిక దాని మీద రాలేదు? ఇప్పుడు ఉన్న విద్యా విధానం, సెక్యులరిజం పేరుతోటి మొత్తం అంతా ఇంపర్సనలిజాన్ని చేస్తున్నారు. నాకు ఇప్పటికీ గుర్తు, నా 7th క్లాస్లో ఆ ప్రాబ్లం కూడా కళ్ళు మూసం చెప్పేదారు. ప్రాబ్లం యాదది రాము శ్యామ అని ఇద్దరుండి అని చెప్పి మొదలయ్యేది. ఇద్దరు పేర్లు అవి రాము శ్యామ. రాము శ్యామ పెట్టడం లేదు, ఏబి అని పెట్టాలి. రాము శ్యామ అంటే హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎంత మూర్ఖత్వం అయిపోయిందంటే ఒకటి పేరు పిలవడానికి కూడా కష్టమైపోతుంది. అందుకని పేర్లు కూడా మార్చుకొని యాష్ 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 అంటారు. యాష్ అంటే బూడిద. ఇలాంటి పేరు పెట్టుకొని ఆడ ఉంటుంది యశస్ లేదా యశ్వంత్ ఉంటుంది, యాష్ అని పిలుస్తారు. యాష్ బూడిద. ఇలాంటి ఏమో పింకీ టింకీ ఇటువంటి పరికమాల పేర్లతో పిలుచుకొని కనీసం ఆ విధంగా పేర్లు పూర్వం భగవంతుని పేరు పెట్టుకోవడం కారణం అంటే కనీసం ఆ విధంగా భగవంతుని నామ స్మరణ చేస్తారని వాటిని కూడా షార్ట్ కట్లు చేసి మా దాంట్లో అమెరికాలో ఒక ఆయన భరత్ భూషణ్ మా ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన భరత్ భూషణ్ని భ్రాత్ అని పడతారు. భ్రాత్ అనేది అంటే అది ఒక ఇంగ్లీష్ వర్డ్ ప్రొనౌన్సియేషన్. ఇంకొక ఆయన ఉన్నాడు కళ్యాణ్ రామన్ అంటే నేను కాల్ అని పెట్టుకున్నాడు. ఇలాగా అంటే ఎంత చక్కనేమో కళ్యాణ రామ అది పిలుచుకున్న వాడికి కూడా ఎంత ఉద్ధరించబడతాడో. దాన్ని కాల్ అని పెట్టుకొని కాల్ అని పిలిపించుకుంటున్నాడు. ఆ పిలిచిన వాడికి పిలిపించుకుని ఇద్దరు నరకంకి వెళ్తారు. ఈ విధంగా అంతా ఈ నాగరికత వల్ల, ఈ పనికిమాల విద్యా విధానం వల్ల జగన్ ఆత్మానుభవం వల్ల ఎటువంటి కోరికలు కూడా ఉన్న కోరికలు కూడా పోతున్నాయి. అందుకనే మన స్కూల్కి వెళ్ళేటప్పుడు గుడికి తీసుకెళ్ళి పూజలు చేయించి పంపిస్తాం. ఆ చదివి బయటకు వచ్చేటప్పటికి యూనివర్సిటీకి వచ్చేటప్పటికి భగవంతుడు ఉన్నా అంటే లేడు అని చెప్తారు. అది మనం నేర్పుతున్న విద్య. గుడికి పదవరా అంటే ఇప్పుడేం గుడికి అమ్మా నువ్వు వెళ్ళరా వాడు. పెళ్ళిళ్ళు కూడా గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం ఫార్మాలిటీ అయిపోయింది తప్ప నమ్మకం మీద ఎవరు వెళ్ళండి. సో ఈ విధంగా విద్యా విధానం మొత్తం, అందుకనే ప్రభుపాద అంటారు వీటిని ఏమంటారు, వధశాలలు, ఆధునిక వధశాలలు. ఏది ఆధునిక వధశాలలు? ఆధ్యాత్మికతని వధం చేసేసే సాలు విద్యా విధానం. ఇప్పుడున్న పాఠశాలలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతని వధించే వధశాల. సో ఈ విధంగా గోపాల్ గారు చెప్తున్నారు. ఒకవేళ ఆధ్యాత్మికత్వం గురించి కొద్దిగా తెలుసుకొని కోరినను దురదృష్టవశాత్తు అప్రామాణిక బోధకులు బోధనలకు వారు బలెగుతారు. ఒకవేళ నిజంగా పొరపాటున ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరూ ఈ పనికిమాల పక్క వంకర టింకర వాటికే ఆకర్షలేకపోతారు. సరైన ప్రామాణిక పద్ధతిలో తెలుసుకోలేరు. సో ఈ విధంగా ఈ ఆధ్యాత్మిక చింతనని కోల్పోతున్నారు.
ప్రభుపాద వారు 3వ పారాగ్రాఫ్లో ఉతికి పెడుతున్నారు కలియుగ జీవన విధానం కోసం. కలియుగంలో ఏ జీవులు నిర్వహిస్తున్నారు. కలియుగ జనులు వివిధములైన రాజకీయ వర్గములకు సంఘములకే గాక చలనచిత్రంలో ఆటలు జోదరము కలబులు లౌకిక జ్ఞానము గూర్చు గ్రంథశాలలు దుస్సాంగత్యము ధూమప్రాణము తాగుడు మోసము దొంగతనం వంటి పలు వ్యసనములకు బలెగుచుందురు. దీనికోసం ఎవరైనా ఇవ్వక్కర్లేదు, ఇది మన జీవితమే. మనకు బాగా తెలుసు ప్రభుపాద అంటే పలు విధములైన వ్యాపకముల కారణంగా వారి మనసులు సదా కలదించింది ఉండి తాపత్రయంలో కూడి ఉండను. వ్యాపకాలు ఎక్కువ మనకు. వాడి కోసం వాడు అలాగింది కూర్చుని అక్కడ ఎవడో బీజేపీ వాడు కాంగ్రెస్ కొట్టుకుంటాడు లేదా ఇలా చేసుకుంటాడు. ఇక్కడ మనం కూర్చుని వాడు అలా చేశాడు లేదా ఇలా చేసేయాలి ఏదో మనకేదో వద్దడానికి మనం కూర్చున్నట్టు మనం ఆ పవర్ ఉన్నట్టు మాట్లాడతాం. అటు జగన్ బుద్ధి లేదండి లేదా ఈ నా చంద్రబాబుకి ఆ బుద్ధి లేదండి. మనం ఏదో వాళ్ళకన్నా బుద్ధిమంతులు ప్రతిదీ అది ఎలాగెందుకు చేస్తాడు దేశం ఏమైపోతుంది ఏమవ్వదు. అన్ని తండ్రిలే. సో ఈ విధంగా వ్యాపకాలు ఎప్పుడూ తాపత్ర పెడుతుంది. అంతేగాక ఈ యుగమునందు కొందరు అధర్మ వర్తనులు శాస్త్రధారణ ఏమాత్రము లేనటువంటి తమ స్వంత ధర్మ విధానం సృష్టించుతుందరు. ఆధ్యాత్మిక పేరు మీద అధర్మ పరాయణులు వారి యొక్క సొంత ధర్మాన్ని సృష్టించి ప్రచారం చేయడం మొదలు. అటువంటి ధర్మ సంఘముల ఏడ ఇంద్రియ భోగానురక్తులు సులభంగా ఆకర్షితులు. ఎవరైతే ఇటువంటి అపధర్మ సిద్ధాంతాలు ఉంటాయో వాళ్ళందరూ ఎవరు ఆకర్షితులు అవుతారు? ఎవరైతే ఇంద్రియ భోగం చేయాలన్న మానసుతో ఉంటారో వాళ్ళందరూ సులభంగా ఆకర్షితులైపోతారు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఇటువంటి వాడిని ఖండించారు. కాబట్టి రూపానుగా అపసిద్ధాంత ద్వాంత అంటే రూపానికి అంటే రూపగోస్వామి ఇచ్చిన దానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో ఆ అపసిద్ధాంతాన్ని ఖండించేవారు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి పేరు సింహ గురు అని పేరు. ఆయనతో ఎవరైనా వాదించాలని భయపడుతుండేవారు. తిట్టడం అంటే శాస్త్రాలతో లెఫ్ట్ రైట్ చెప్పి తిట్టేవారు. నీకు ఏం చేస్తారు నేను వాదించడం భయపడేవారు. ధర్మం పేరిట అనేకమైన అధర్మ కార్యములు జరుగుచుండుట వలన జనులు మనశ్శాంతిని గాని దేహ స్వస్థతను గాని పొందలేకున్నారు. ధర్మం పేరేదా అన్ని అధర్మాలు జరుగుతుంటాయి. ఇప్పుడు అనకూడదు కానీ చాలా మందిరాల్లో అన్నదానంలో వెల్లుల్లిపల్లి వేసి పెడుతున్నారు. మందిరాల్లో అన్నదానంలో ఏం చేయాలి? ఇప్పుడు అన్నదానం పేరు మీద మాంసం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలు ఇస్తున్నారు. మాంసం తిన్నవాడికి తినిపించినవాడికి అందరికీ పాపం వస్తుంది. అంటే అన్నదానం చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు పాపం తెచ్చుకుంటున్నాడు, తిన్నడికి పాపం. అది అర్థం చేసుకోవడం లేదు. మంచిగా ధర్మం పేరు మీద అధర్మ కార్యాలు ఎన్నో జరిగిపోతున్నాయి. ఇలాగా బ్రహ్మచర్యాశ్రమం కొనసాగింపబడలేదు. గృహస్థులు తమకు విధించిన నియమ నిబంధనలు అనుసరించలేదు కనుక అట్టి గృహస్థుల నుండి తయారయ్యే వానప్రస్తులు సన్యాసులు నిష్ఠా మార్గమున ఏమాత్రము కొనసాగలేక సులభంగా పతనం చెందుతున్నారు. ఈ విధంగా కలియుగం నందు వాతావరణం అంతయు శ్రద్ధరాహిత్యంతో నిండి ఉన్నది. జనులకు ఆధ్యాత్మిక విలువల యందు ఏమాత్రము ప్రియం లేదు. ఇంద్రియ భోగానుభవమే ఈ సమయంలో నాగరికతగా చలామణి అవుతున్నది. అంతే కదా, ఎవరు ఎంత ఇంద్రియ భోగం చేస్తూ ఎంత చేస్తారో తాగి తందనాలు అన్నాడు పబ్లిక్ గా చేసుకుంటున్నాడు, జపం చేసుకున్నాడు పబ్లిక్ గా రాలేకపోతున్నాడు కదా. మన దాంట్లో సువేష్ని మాతాజీ అది సుజిత అని ఆమె చెప్పుకుంటుంది, నాకు చెప్తుంది. వాళ్ళ ఆఫీసులో వాళ్ళందరూ పబ్లిక్ వెళ్తారు తాగుతారు, ఏం తాగదని చెప్పి వాళ్ళందరూ ఏం జీవితం జీవిస్తారని చెప్పి వెళ్తారు చేస్తారు. పబ్లిక్ ఈవెన్ నేను తాగని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసి వస్తుంది. ఏదైతే మానవ జీవితం
కలియుగం అలాగైపోయింది. ఇప్పుడు మంచి చేస్తున్నాడు కష్టం. ఇప్పుడు అందుకనే సిన్సియర్గా పనిచేసేవాడు చాలా కష్టపడాలి. అవతల చేసి జయించేవాడు ఈజీగా ఇప్పుడు అవతల చేసి సంపాదిస్తాడు, అలాగే అర్పిస్తుంటాడు కూడా, బతికేస్తాడు ఈజీగా. సిన్సియర్ లంచం తీసుకొని చేయగలిగిన చాలా కష్టపడాలి. భౌతిక బాణామృతములైన నాగరికతలకు సమర్థించిన కొరకే మనుషుడు పలు దేశములను పలు సంఘములను ఏర్పరచుకొని ఉంటున్నాడు. వాళ్ళందరూ కూడా అంతే. ఇప్పుడు ఈ తనకు కావాల్సిన అవ్వకపోతే వేరే పార్టీ పెట్టే, వేరే అంతే అందరూ అలాగా. అటువంటి దేశములు సంఘం నడుమ సదా వైషమ్యములు యుద్ధములు సంభవించుతూనే ఉండు కనుకనే మానవ సంఘం నది ఆధ్యాత్మిక విలువలను ప్రవర్తించడం అన్నది అత్యంత కష్టకార్యముగా మారున్నది. ఇలా కలహాలు ఇట్లోనే అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికంగా వినేవాడు ఎవరు లేడు. అందుకని ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రచారం చేయడం అనేది కూడా చాలా కష్టమైపోయింది. ఇట్టి దురవస్థకు భ్రష్టులైనట్టి మానవ విలువలే కారణం. మానవ విలువలు లేకపోవడమే కారణం. కలియుగం అందరి పతిత మానవులను భవబంధం నుండి తప్పించుకోవడం కోరికను కలిగిన ఋషులు తత్కార్యార్థమే నివారణోపాయం తెలుపమని శ్రీగోస్వామిని కోరుచున్నారు. అటువంటి వాళ్ళకి ఏది శ్రేయస్సు అదే చెప్పండి. ఇన్ని చెప్తే వాళ్ళు పాటించలేరు. ఏదో శ్రేయస్సు చెప్తూ ఒకటి చెప్తే దాన్ని పాటిస్తారేమో అది చెప్పండి. వీళ్ళు ఇతర దుస్థితిలో ఉన్నారని తెలిసి కూడా ఋషులు వదలలేకపోతున్నారు. వాళ్ళు ఇంకా ఏదో ఉద్ధరించబడాలి, ఉద్ధరించాలన్న తాపత్రయం ఉన్నారు. అది ఋషుల యొక్క గొప్పతనం. ఎవరినైతే ఉద్ధరించాలని అనుకుంటున్నారో వాళ్ళు హోప్ వదులుకోవచ్చు, కానీ ఋషులు మాత్రం హోప్ వదలరు. నన్ను ఉద్ధరించాలనుకుంటున్నాను, నేను ఆశ తీసుకోవచ్చు, నన్ను ఉద్ధరించలేరని చెప్పి, కానీ ఋషులు మాత్రం వాళ్ళు ఆశను వదలరు. అది వాళ్ళ గొప్పతనం. అది వాళ్ళ దయాగుణం. చేత ఈ విధంగా కలియుగంలో జీవుల యొక్క దుర్లక్షణాలు, వాళ్ళ యొక్క దురవస్థని ఇక్కడ ఋషులు వివరిస్తున్నారు. అందుచేత మేము అడుగుతున్నాం, మేము అన్ని శాస్త్రాలు కాకుండా సారమైంది ఏదో ఒకటే, పరమ ఒకటి చెప్పండి అని చెప్పి అడుగుతున్నాం అని చెప్పి హరే కృష్ణ. ఇక్కడ మనం వద్దాం. ప్రభుపాదికి జయ, శ్రీమద్ భాగవతం కి జయ. కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో